ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్. సో, లాస్ట్ సెషన్‌లో మనం ఏం చూసాము? మెటా ఆర్గ్యుమెంట్స్ గురించి చూసాం గదా! సో, మెటా ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఏం చూసాము ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? మెటా ఆర్గ్యుమెంట్‌లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము? కౌంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫర్ లూప్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు డిపెండ్స్ ఆన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లైఫ్ సైకిల్ ఉంటుందని చెప్పుకున్నాం. సో, లాస్ట్ సెక్షన్‌లో జనరల్‌గా కౌంట్ గురించి డిస్కస్ చేసాము. అలాగే లైఫ్ సైకిల్స్ గురించి కూడా డిస్కస్ చేసాము. జనరల్‌గా మెటా ఆర్గ్యుమెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాము? సో, రిసోర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికి న్యాచురల్ బిహేవియర్ చేంజ్ చేంజ్ చేయడానికి. చేయడానికి మెటా ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. కౌంట్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాము? ఒక రిసోర్స్ బదులు మల్టిపుల్ రిసోర్సెస్ క్రియేట్ చేయడం కోసం మనము కౌంట్ యూజ్ చేస్తామని చెప్పాము. కౌంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్సైడ్ రిసోర్స్‌లో కౌంట్ అనే వేరియబుల్ ఇచ్చి కౌంట్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చి దానికి నంబర్ అనే ఫీల్డ్ ఇస్తాం. నంబర్స్ ఇస్తాం. ఎంత కావాలో అన్ని రిసోర్సెస్ మనం ఇస్తామన్నమాట. తర్వాత వచ్చేసి లైఫ్ సైకిల్ మెటా ఆర్గ్యుమెంట్ గురించి చూసాం. లైఫ్ సైకిల్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నామంటే జనరల్‌గా మనం ఏదైనా డిలీట్ చేయడానికి అంటే ప్రొటెక్ట్ చేయాలనుకోండి. డెస్ట్రాయ్ ప్రొటెక్ట్ ఓకే. టర్మినేషన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాము. అలాగే ఇంకో దానికి ఎందుకు యూజ్ చేస్తాం? క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్ ఓకే. దానికోసం యూజ్ చేస్తాము. అలాగే ఇగ్నోర్ చేంజెస్ ఏదన్నా చేంజెస్ మనకు వద్దు అనుకున్నప్పుడు మనం ఎలా డిక్లేర్ చేయాలంటే ఇన్సైడ్ ది లైఫ్ సైకిల్‌లో డిక్లేర్ చేస్తాం. అలాగే మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాము? డిపెండ్స్ ఆన్ చెప్పుకున్నాం. డిపెండ్స్ ఆన్ ఎందుకు యూజ్ చేస్తాం అనుకున్నామంటే డిపెండ్స్ ఆన్ ఏదైనా ఒక రిసోర్సెస్ కంటే ముందు దానికంటే ముందు ఇంకొక రిసోర్సెస్ క్రియేట్ చేయాలని చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిపెండ్స్ ఆన్ యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం అనమాట. డిపెండ్స్ ఆన్. సో, దీనికి ఎగ్జాంపుల్ చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. దాంతో పాటు ప్యారలల్‌గా ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు ఏం చేయాలా? ఆ EC2 ఇన్స్టెన్స్‌లో ఈ ఎలాస్టిక్ ఐపీకి అటాచ్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అవ్వాలా. తర్వాత వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా. ఎందుకు? ఎలాస్టిక్ ఐపీ వచ్చేసి క్రియేట్ అయ్యి ఉంటేనే మాత్రమే మనం EC2 ఇన్స్టెన్స్‌కు అటాచ్ చేయగలుగుతాం. సో, ఆ విధంగా మనం డిప్లాయ్ చేయాలా. సో, ఆ విధంగా కోడ్ రాయడానికి మనం ఏం చేద్దామంటే, మొత్తం ఈరోజు వచ్చేసి ఏం చేద్దామంటే, మెయిన్‌గా మొత్తం కంప్లీట్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేద్దాం. ఆ వీపీసీ క్రియేట్ చేద్దాం. సబ్‌నెట్స్ క్రియేట్ చేద్దాం. రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. రౌట్స్ అలొకేట్ చేద్దాం. సో, ఇవన్నీ జనరల్‌గా మనము ఒక వీపీసీకి ఏమేం కావాలో అవన్నీ ఈరోజు క్రియేట్ చేసి మనం డిప్లాయ్ చేద్దాం. సో, మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది వచ్చేసి వీపీసీ క్రియేట్ చేయాలా. తర్వాత వచ్చేసి సబ్‌నెట్ క్రియేట్ చేయాలా. తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ గేట్ క్రియేట్ చేయాలా. అలాగే రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలా. క్రియేట్ చేసినటువంటి రౌట్ టేబుల్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలా. అలాగే మనం రౌట్ టేబుల్‌కు సబ్‌నెట్స్‌ని కూడా అసోసియేట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్‌గా మనం ఏ విధంగా చేసామో ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్‌లో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఏం చేద్దామంటే టెరాఫార్మ్‌లో కోడ్ రాస్తాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెట్స్ రైట్ ద మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్టెప్స్ రాసుకుందాం. ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది వన్ బై వన్ దానికోసం చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? వీపీసీ రాయాల. తర్వాత వచ్చి మనం ఏం చేద్దామంటే తర్వాత సబ్‌నెట్. తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ గేట్‌వే. తర్వాత వచ్చేసి మనకొచ్చేసి రౌట్ టేబుల్. సారీ. వన్స్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలా? దీనికి రౌట్స్ యాడ్ చేయాలా. అసోసియేట్ టు రౌట్ టేబుల్ అన్నమాట. అసోసియేట్ రౌట్ అండ్ అసోసియేట్స్. వన్స్ రౌట్ టేబుల్ అసోసియేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము దీన్ని ఇంటర్నెట్ యాక్సెస్‌కు అలాగే ఇంటర్నెట్ గేట్‌వేకు, సబ్‌నెట్‌కు యాక్సెస్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి మనకు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఇక్కడే క్రియేట్ చేద్దాం. ఎందుకు సెక్యూరిటీ గ్రూపు? ఎందుకంటే మనకు పోర్ట్ నెంబర్ 80 అండ్ 2222 సారీ 22 యాడ్. ఎందుకంటే మనకు వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెస్ అవ్వాలా. అలాగే మనం ఏం చేయాలంటే ఒక వెబ్ అప్లికేషన్‌కు యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేస్తాం. వన్స్ ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే మనకు ఎలాస్టిక్ ఐపీ. సో, ఎలాస్టిక్ ఐపీ.
ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేద్దాం. తర్వాత వచ్చేసి మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఈ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ EC2 ఇన్స్టెన్స్కి మనం పబ్లిక్ ఐపీ అటాచ్ చేయాలన్నమాట. పబ్లిక్ ఐపీ అంటే నథింగ్ బట్ మనం ఎలాస్టిక్ ఐపీ తీసుకొని దానికి అటాచ్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏం చేద్దామంటే డిపెండ్స్ అపాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం కావాలా, ఫస్ట్ మనకు ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అవ్వాలా, తర్వాత EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా. ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందో అప్పుడు మనకు వచ్చేసి ఎలాస్టిక్ ఐపీ అటాచ్ అవ్వాలన్నమాట. సో జనరల్గా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కోడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఫస్ట్ విపిసికి మనం ఏం చెప్పుకున్నాం, రిసోర్స్ జనరేట్ చేయాలి. వచ్చేసి రిసోర్స్ ఈజ్ ఈక్వల్ మనకు ఇది మన టెరాఫామ్ ఇచ్చే నేమ్ అనమాట. ఇవన్నీ సజెస్టెడ్ అనమాట. సో మనం ఏం తీసుకోవాలో సజెస్టెడ్ నేమ్ తీసుకొని AWS విపిసి, దీనికి విపిసి ఇస్తాం. ఇది లోకల్ నేమ్. ఈ నేమ్ని ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను అంటే మై విపిసి అని ఇస్తాను, ఎందుకంటే మనకు రెఫరెన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి విపిసిలో వచ్చేసి మనకు కావాల్సింది వచ్చేసి సైడర్ బ్లాక్. సో జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం, ప్రైవేటు ఐపీ అడ్రస్ రేంజ్ అనేది ఇస్తాం. సో జనరల్గా మనం ఏం చేస్తాం 10.0.0.0/16 ఇస్తాం అనమాట. సో ఇంకా దీనికి కావాల్సినవి మనకి ఏదన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు అవసరం లేదు. సో మనకు మ్యాండేటరీ వచ్చేసి సైడర్ బ్లాక్. ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం, ట్యాగ్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ సేమ్ మై విపిసి. ఈ విధంగా మనము విపిసి క్రియేట్ చేస్తాం అనమాట. సో వన్స్ విపిసి క్రియేట్ చేసిన తర్వాత ఇది జనరేట్ చేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే విపిసి క్రియేట్ చేసిన తర్వాత సబ్నెట్ క్రియేట్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేయాలంటే సేమ్ రిసోర్స్ వచ్చేసి AWS_ సబ్నెట్, మన సబ్నెట్. సో దీనికి కూడా నేమ్ మనం ఏమి ఇచ్చుకోవచ్చు అంటే సబ్నెట్ 1 ఆర్ మై సబ్నెట్ అని ఇచ్చుకోవచ్చు. మై సబ్నెట్ అని ఇస్తాను నేను. సో తర్వాత వచ్చేసి సబ్నెట్లో వచ్చేసి మనకు మ్యాండేటరీ ఫీల్డ్ వచ్చేసి ఈ సబ్నెట్ ఏ విపిసికి క్రియేట్ చేస్తున్నామో మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి విపిసి ఐడి ఇవ్వాలన్నమాట. విపిసి ఐడి వచ్చేసి మనకు జనరల్గా ఇక్కడ నుంచి గెట్ చేసుకోవాలి. ఎలా గెట్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి ఇంకా వేరియబుల్స్ అవన్నీ డేటా అన్నీ ఇంకా కమింగ్ సెక్షన్లో వస్తాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ జస్ట్ రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏం చేస్తామంటే మన యొక్క రిసోర్స్ నేమ్ డాట్ లోకల్ నేమ్ డాట్ ఐడి అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అది ఐడిని గెట్ చేసుకుంటుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే విపిసి ఐడి వచ్చేసి AWS విపిసి సేమ్ ఫైల్లో ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే AWS విపిసి అంటే రిసోర్స్, ఆ రిసోర్స్ యొక్క నేము, దాని యొక్క లోకల్ నేము డాట్ ఐడి. సో ఇది మనకు తీసుకుంటుంది. తర్వాత మనం ఏమి ఇవ్వాలి, దీనికి సైడర్ బ్లాక్ ఇవ్వాలన్నమాట. సో మనకు ఏ రేంజ్ కావాలా ఆ రేంజ్ వచ్చేసి బై డిఫాల్ట్ దీంట్లో ఉన్నటువంటి సబ్ రేంజ్ కావాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ 10.1.0/24 ఇస్తాను. ఎందుకంటే మనం ఈ రేంజ్లో ఉన్న సబ్ బాట్ ఇచ్చుకోవాలా, దీన్ని మల్టిపుల్ వాటికి అసైన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి దీనికి అవైలబిలిటీ జోన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది అనమాట. దీనికి మనము ఎక్కడ జనరేట్ చేస్తున్నామంటే US East 1లో జనరేట్ చేస్తున్నాం కాబట్టి US East -1A ఇద్దాం. ఇది అవైలబిలిటీ జోన్. తర్వాత వచ్చేసి మనకు దీనికి పబ్లిక్ ఐపీ అటాచ్ చేయాలి. సో మ్యాప్ పబ్లిక్ ఐపీ ట్రూ పెట్టేస్తే సరిపోతుంది. మనమే జనరల్గా మనం క్రియేట్ చేసి అసైన్ చేయకుండా ఆటోమేటిక్గా అదే జనరేట్ చేయమని చెప్తున్నాం. సో మనకు ట్రూ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకొని అదే అసోసియేట్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇంటర్నెట్ గేట్వే. సో ఇంటర్నెట్ గేట్వే కూడా సేమ్, మనం వచ్చేసి రిసోర్స్ అని రాస్తాము, రిసోర్స్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఇది ఒక రిసోర్స్ యొక్క నేమ్ AWS ఇంటర్నెట్ గేట్వేని మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సజెస్టెడ్ వాల్యూస్ వస్తాయి. దాంట్లో ఇంటర్నెట్ గేట్వే తీసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే మై ING అని ఇస్తాను, ఇంటర్నెట్ గేట్వే అని ఇస్తాను, మై ING. సో దీంట్లో మనకు మ్యాండేటరీ ఫీల్డ్ ఏంటి,
ఇంటర్నెట్ గేట్వే ఎందుకు క్రియేట్ చేస్తాము? మన VPCకి పబ్లిక్గా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి కోసం మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చేయాలా? మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. దీన్ని మన VPCకి అసోసియేట్ చేయాలన్నమాట. అసోసియేట్ చేయాలంటే ఎలా? జస్ట్ మనకు దీంట్లో మన VPC ఐడి ఇస్తే సరిపోతుంది అనమాట. సో VPC ఐడి ఎలా ఇస్తామంటే రిసోర్స్ నేమ్ డాట్ లోకల్ నేమ్ డాట్ మనకు కావాల్సిన ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయితే ఏ ఆర్గ్యుమెంట్ అయితే కావాలో ఆ ఆర్గ్యుమెంట్ ఇస్తాం అనమాట. సో మన సబ్నెట్లో అయితే ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే సేమ్ ఇస్తాం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ కూడా సింపుల్, మనకి సేమ్ రిసోర్స్ అని ఉంటుంది. రిసోర్స్ స్టార్ట్ ఎండ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ రిసోర్స్ నేమ్, మనం ఏ రిసోర్స్ కావాలనుకుంటున్నాం, AWS_route టేబుల్. సో రౌట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రౌట్ టేబుల్ ఇస్తాం. నేను ఏమి ఇస్తామంటే ROUT అని ఇస్తాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ వచ్చేసి సేమ్, ఎక్కడైతే ఇంటర్నెట్ గేట్వేకి VPC ఐడి ఇచ్చామో ఇక్కడ రౌట్ కూడా మనం ఏం చేయాలంటే VPC ఇవ్వాలన్నమాట. సో సింపుల్, సేమ్ ఇదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినా మనకు వర్క్ అవుతుంది. ఎందుకంటే సరే Ctrl+V. అది రౌట్ కాదు కదా, మనది రౌట్ టేబుల్. రౌట్ అండర్ స్కోర్ టేబుల్లో మనం ఇవ్వాల్సింది వచ్చేసి VPC ఐడి. రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనము రౌట్స్ ఇవ్వాలన్నమాట. వన్స్ రౌట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనము దీనికి రౌట్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు రౌట్స్ జనరేట్ చేద్దాం. రౌట్స్లో ఏముంటుంది మనకు, జనరల్గా మనం డెస్టినేషన్ సైడర్ బ్లాక్ ఇస్తాము, అలాగే రౌట్ టేబుల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట. అలాగే దీనికి గేట్వే ఐడి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో రౌట్ టేబుల్కు రౌట్ అసైన్ చేసాము. సో మనం ఇప్పుడు రౌట్స్లో ఏం చెప్పుకున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫార్వర్డ్ అవ్వాలన్నది మనం ఇక్కడ చూస్తాం కదా. సో అక్కడ ఏమేం కావాలా, మనం ఏం చేస్తాము, సైడర్ బ్లాక్ రేంజ్ ఇస్తామన్నమాట. ఆ సైడర్ బ్లాక్ రేంజ్కి మనం VPC ఐడి ఇచ్చి అలాగే దాంతోపాటు ఇంటర్నెట్ గేట్వే కూడా ద్వారా బయటికి వెళ్ళమని చెప్తాం కదా రౌట్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో AWS రౌట్స్ క్రియేట్ చేయాలా, రిసోర్స్ AWS_routes. సో ఇక్కడ రౌట్ అండర్ స్కోర్, దీనికి ఏమి ఇద్దామంటే రౌట్ అండర్ స్కోర్ టేబుల్, దీనికి వచ్చేసి జస్ట్ మై రౌట్ అని ఇద్దాం. సో దీంట్లో ఏమేం కావాలో, ఫస్ట్ రౌట్ టేబుల్ ఐడి కావాలన్నమాట. రౌట్ టేబుల్ ఐడి ఎలా తెచ్చుకుందాం అనుకుంటాం మనము, జనరల్గా మన యొక్క రిసోర్స్ నేమ్ డాట్ లోకల్ నేమ్ డాట్ మై రౌట్ టేబుల్ డాట్ ఐడి ఇస్తే ఇదేమవుతుందంటే రౌట్ టేబుల్ ఐడి గెట్ చేసుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి డెస్టినేషన్ సైడర్ బ్లాక్, మనము ఏ బ్లాక్ మనము రేంజ్ అన్నది ఇంటర్నెట్ గేట్వే యాక్సెస్ ఇవ్వాలో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో మనం జనరల్గా ఇక్కడ ఆల్ కంటెంట్కి ఇవ్వాలి కాబట్టి 0.0.0.0/0. ఇది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దీంతో పాటు మనకి మనం ఏం చేయాలంటే గేట్వే ఐడి ప్రొవైడ్ చేయాలన్నమాట. గేట్వే ఐడి వచ్చేసి సో మనం రౌట్స్ క్రియేట్ చేస్తున్నాం. రౌట్స్లో మనం ఏం చేయాలా, రౌట్ టేబుల్ ఐడి ప్రొవైడ్ చేయాలా, సైడర్ డెస్టినేషన్ ప్రొవైడ్ చేయాలా, అలాగే గేట్వే ఐడి కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. వన్స్ ఇది చేసిన తర్వాత మనం దీనికి రౌట్స్ అసోసియేషన్ చేయాలన్నమాట. సో అసోసియేషన్ చేయాలంటే ఏం చేయాలంటే మనకు రౌట్ టేబుల్ అసోసియేషన్ అని ఉంటుంది.
దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలా. రౌట్ టేబుల్ రౌట్ _table_ అసోసియేషన్. సో రౌట్ టేబుల్ అసోసియేషన్కి ఏం చేయాలా, మనకు రౌట్ టేబుల్ ఐడి అండ్ సబ్నెట్ ఐడి ప్రొవైడ్ చేయాలన్నమాట. రౌట్ టేబుల్ ఐడి ఓకే. రౌట్ టేబుల్ ఐడి మనం ఎలా చేసుకోవచ్చు, రౌట్ టేబుల్ డాట్ లోకల్ నేమ్ డాట్ దాని ఐడి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ విధంగా రౌట్ టేబుల్ ఐడి మనం పాస్ చేస్తాం. అలాగే రౌట్ టేబుల్ ఐడితో పాటు సబ్నెట్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సబ్నెట్ ఐడి ఎలాగే చేసుకోవచ్చు, మనం క్రియేట్ చేసిన AWS సబ్నెట్ ఓకే .mysub.id ఓకే. ఇది ఏం చేస్తుందంటే మనకు AWS యొక్క సబ్నెట్ను గెట్ చేసి దానికి అసోసియేషన్ చేస్తుంది అనమాట. వన్స్ అసోసియేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి దానికి మన VPCకి అటాచ్ చేద్దాం. సో సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఎలా, రిసోర్స్ దీనికి వచ్చేసి AWS -security గ్రూప్ ఓకే. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి దీనికి వచ్చేసి MySCG అని ఇద్దాం నేమ్. సో ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలా, సెక్యూరిటీ గ్రూప్ నేమ్, VPC ఐడి అండ్ VPC ఐడి, దీంతో పాటు ఇంగ్రెస్ రూల్స్, అదే ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ అనమాట. సో మనం ఏం చేయాలా, నేమ్ ఈజ్ ఈక్వల్, ఇది వచ్చేసి మనకు డిఫాల్ట్ మనకు వచ్చే డిస్ప్లే నేమ్ అనమాట. అక్కడ SGలో SG అని ఇస్తాము. ఇది వచ్చేసి జస్ట్ మన లోకల్ నేమ్ అనమాట. దీంతో పాటు VPC ఐడి. సో VPC ఐడి ఏం చేస్తాం, AWS _VPC.myVPC.id ఇది ఇస్తే ఏం చేస్తుందంటే మన యొక్క VPC ఐడిని గెట్ చేసుకుంటుంది. దీని తర్వాత మనకి ఏం కావాలంటే దీనికి ఇన్బౌండ్ అవుట్బౌండ్స్ మనం క్రియేట్ చేయాలన్నమాట. సో బై డిఫాల్ట్ అవుట్బౌండ్స్ వచ్చేసి ఆల్ యాక్సెస్ ఉంటుంది. ఇన్బౌండ్ వచ్చేసి మనకు కావాల్సిన వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్బౌండ్ యాడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇంగ్రెస్ అని ఇస్తే సరిపోతుంది. ఇంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇది ఒక బ్లాక్ అనమాట, ఇంగ్రెస్ బ్లాక్. దీంట్లో మనకు కావాల్సినవన్నీ దీంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రమ్, టు, ప్రోటోకాల్ అండ్ సైడర్ బ్లాక్స్, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇద్దాం. డెస్టినేషన్ ఓకే, డిస్క్రిప్షన్ చూపించట్లేదు ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ పోర్ట్ ఇద్దాం, సారీ వచ్చేసి ఈక్వల్ అవసరం లేదు దీనికి, ఇంగ్రెస్ ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్ ఎందుకు, మనం వచ్చేసి అలో ఆల్ పోర్ట్ రేంజ్ టు 22కు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని పోర్ట్స్ అలౌ చేస్తున్నాం అనమాట. సో దానికి ఫ్రమ్ పోర్ట్ వచ్చేసి మనకేంటి, ఫ్రమ్ పోర్ట్ 22, తర్వాత వచ్చేసి 2 పోర్ట్ ఓకే, 2 పోర్ట్ వచ్చేసి 22, తర్వాత వచ్చేసి TCP ప్రోటోకాల్ వచ్చేసి మనకు TCP. సో ఇక్కడ ఏం చేయాలి, దీనికి మళ్ళీ మనము సైడర్ బ్లాక్ రేంజ్ ఇవ్వాలి. సైడర్ బ్లాక్ రేంజ్ వచ్చేసి మనకు ఆల్ అలౌ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే 0.00/0 తీసుకున్నాం. ఇది తీసుకునేసి మనకు ఇక్కడ ఈ వాల్యూ ఇద్దాం. సో ఇది వచ్చేసి మనకు 22కు. అలాగే మనం ఏం చెప్పుకున్నాం, 80 కూడా ఇవ్వాలనుకున్నాం కదా ఓకే. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇదే ఇంగ్రెస్ని వచ్చేసి సింపుల్గా మనం మాడిఫై చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలా, అలా పోర్ట్ రేంజ్ టు కాపీ కాలేదు, లెట్స్ మీ కాపీ అగైన్. సో ఇప్పుడు 22 నుంచి 80కి మనం మార్చుకుందాం. వన్స్ మార్చుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం 80
అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 80 ఇది మనకు ఇంగ్రెస్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇన్బౌండ్ రూల్స్. అలాగే మనకు ఏం కావాలా, అవుట్ బౌండ్ రూల్స్ కావాలా, వాటిని ఏమంటారంటే ఎగ్రెస్ అంటారు అనమాట. ఓకే, ఎగ్రెస్ అంటే అవుట్ బౌండ్ రూల్స్. దీంట్లో కూడా సేమ్ మనకు డిస్క్రిప్షన్, పోర్ట్ రేంజ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. సో మనం ఏం చేద్దాం ఇక్కడ, సో సేమ్ తీసుకొని ఈ వాల్యూస్ అన్నింటిని పాస్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాం, అలో ఆల్ పోర్ట్ రేంజ్ టు ఆల్ పోర్ట్ అని ఇద్దాం. జస్ట్ వన్స్ ఇచ్చిన తర్వాత వీటిని పోర్ట్ రేంజ్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి 0 ఉంటుంది అనమాట. ఎందుకు, అన్నిటికి అలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 వస్తుంది అనమాట. ప్రోటోకాల్ టైప్ వచ్చేసి ఆల్ మెన్షన్ చేయాలి. ఆల్ ఆర్ -1 -1 మెన్షన్ చేసినా సరిపోతుంది. లేదు అంటే -1 ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనకు కావాల్సిన నెసరీ ఫీల్డ్స్. సో ఏమేం చేసాం, ఫస్ట్ AWS సబ్నెట్ క్రియేట్ చేసాం, తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, తర్వాత రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం, దానికి రౌట్స్ యాడ్ చేసాము, తర్వాత వచ్చేసి రౌట్ టేబుల్ అసోసియేషన్ చేసాము, తర్వాత వచ్చేసి మనము సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్కు మనము మన VPCకి అటాచ్ చేసాం అనమాట. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి తర్వాత మనం EC2 ఇన్స్టెన్స్ అలాగే మనకు ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి ఎలాస్టిక్ ఐపీని వచ్చేసి EC2 ఇన్స్టెన్స్కు అటాచ్ చేస్తాం. అప్పుడు మనం డిపెండ్స్ ఆన్ గురించి చూద్దాం. లెట్స్ సీ. సో మనం ఎక్కడ ఉండాలా, ఎక్కడైతే మన మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుందో మనం అక్కడి నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలా. గుర్తుపెట్టుకోండి, మన ఫైల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలా. సో మన ఫైల్లో వచ్చేసి నేను మెటా ఆర్గ్యుమెంట్స్లో ఉంది, బట్ నేను ఏంటంటే అవుట్ సైడ్ ఉన్నాను అనమాట. ఓకే, సో నేను ఎక్కడ ఉన్నాను, టాప్ లెవెల్ బ్లాక్స్లో ఉన్నా. సో నేనేం చేస్తానంటే దాని నుంచి మళ్ళీ దాని లోపల సబ్ ఫోల్డర్ ఏంటి మనకు మెటా ఆర్గ్యుమెంట్స్. సో మెటా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఎల్ఐ చేస్తే ఓన్లీ main.tf ఫైల్ ఉంది. సో జనరల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ రన్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి టెరాఫార్మ్ ఇనిట్. సో ఏం చేస్తుంది, మనకు దీనికి సంబంధించిన లైబ్రరీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. మనం ఇంతకుముందు ఎల్ఐ చేసినప్పుడు ఓన్లీ మనకు main.tf ఫైలే ఉంది. ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో log.hcl క్రియేట్ అయింది. అలాగే మనకేమవుతుందంటే .terraform ఫైల్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో దీనికి సంబంధించినటువంటి APIస్ను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కాపీ చేసి పెట్టుకుంటుంది అనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో మెటా ఆర్గ్యుమెంట్ ఫోల్డర్స్లో .terraform ఫోల్డర్ క్రియేట్ అయ్యి Arcicom v5.409 అనే AWS లైబ్రరీని APIని క్లోన్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. ఎందుకు, మన యొక్క కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం ఈ API అవసరం అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ .terraform అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, టెరాఫార్మ్ వ్యాలిడేట్ ఎందుకు అంటే గ్రామటికల్ ఆర్ సింటాక్స్ ఎర్రర్ను చెక్ చేయడం కోసం మనకు టెరాఫార్మ్ వ్యాలిడేట్ యూజ్ చేస్తారు. సో అన్నీ మనకు సక్సెస్. తర్వాత టెరాఫార్మ్ ప్లాన్. సో ఏం చేస్తుంది టెరాఫార్మ్ ప్లాన్ వచ్చేసి ఎన్ని రిసోర్సెస్ అయితే క్రియేట్ చేయబోతుందో వాటి యొక్క డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకు 7 రిసోర్సెస్ క్రియేట్ చేయబోతుంది. ఒకటి సబ్నెట్, 2 వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే, తర్వాత రౌట్ టేబుల్ అసోసియేషన్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్. సో సేమ్ క్రియేట్ అవుతున్నాయా లేదా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, తర్వాత రౌట్ క్రియేట్ అవుతుంది, తర్వాత రౌట్ టేబుల్ అసోసియేషన్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, తర్వాత మనకు వచ్చేసి సబ్నెట్ క్రియేట్ అవుతుంది, తర్వాత వచ్చేసి VPC క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు అన్ని ఆల్ 7 రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో లెట్స్ అప్లై దిస్. సో అప్లై చేసే ముందు మనం ఏం చేద్దామంటే AWSకి వెళ్ళి చెక్ చేద్దాం మనకి ఏదైనా VPC ఉందా. ఓకే, ఎందుకంటే మనకు VPC మనం ఏం క్రియేట్ చేయలేదు. లెట్స్ క్రియేట్. సో సైన్ ఇన్. ఓకే, నేను అక్కడ అప్లై చేసి వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం ఏమేమి జనరేట్ అయినాయో. ఓకే, మనకు వచ్చేసి VPCలో
మనకు బై డిఫాల్ట్ ఒకటి వచ్చేసి డిఫాల్ట్ విపిసి ఉంటుంది. అంతకుముందు ఏదైనా క్రియేట్ చేసిన విపిసి ఉంటే అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో మనకు వచ్చేసి ఇది విపిసి డాష్బోర్డ్. మనకు విపిసిస్ 2 విపిసిస్లు ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి 10.1.00 ఒకటి 172.172 ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ విపిసి అనమాట. మనకు డిఫాల్ట్ విపిసి కాదని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫీల్డ్ డిఫాల్ట్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. అది ఎస్ అని ఇచ్చిందంటే ఇది డిఫాల్ట్ విపిసి అని అనమాట. ఓకే, సో ఏం చేద్దాం మనం నెక్స్ట్ వెళ్ళి చెక్ చేద్దాం, అప్లై చేద్దాం. టెరాఫామ్ అప్లై. ఎప్పుడైతే టెరాఫామ్ అప్లై చేస్తామో ఈ 7 రిసోర్స్ అనేటివి మనకు క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఆ లోపల మనం ఏం చేద్దాం, ఇది క్రియేట్ అయ్యే లోపల మనకు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే EC2 ఇన్స్టెన్స్ రాద్దాం. ఆ లోపల మనం కోడ్ రెడీ చేసి పెట్టుకుందాం. సో రిసోర్స్ వచ్చేసి AWS. నేను ఇవన్నీ క్రియేట్ చేయకుండా జస్ట్ ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ ఒకసారి రాసాం కదా, ఆ కోడ్నే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, మనం ఆల్రెడీ ఇది రాసాం కదా, ఈ కోడ్నే ఇక్కడ వచ్చేసి కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఇదనమాట. సో ఇక్కడ చూడండి మనకు 7 రిసోర్సెస్ యాడ్ అయ్యాయి అనమాట. లెట్స్ సి మనకు 7 రిసోర్సెస్ యాడ్ అయ్యాయో లేదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి విపిసి. సో మై విపిసి మనం ఇచ్చిన నేమ్తో విపిసి క్రియేట్ అయిందంటే అయింది. సారీ, ఇది మనం ఇచ్చిన విపిసి ఇది. దీనికి ట్యాగ్స్ మై విపిసి అని ఉంటుంది. లెట్స్ సి ట్యాగ్స్ వచ్చేసి మై విపిసి, ఇది మనం ఇచ్చిన విపిసి. తర్వాత వచ్చేసి సబ్నెట్స్. ఓకే, సబ్నెట్ వచ్చేసి మన యొక్క విపిసి ఐడితో ఉంటాయి అన్నమాట. లెట్స్ సి మనం ఇచ్చాం 10.20. మన యొక్క విపిసి ఐడి గెట్ చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసిన సబ్నెట్స్ ఉంటాయి అన్నమాట. యా, ఇక్కడ చూడండి విపిసి ఇది సబ్నెట్స్. విపిసి ఐడి మన యొక్క విపిసి లెట్స్ సి 10.0.0 అనే కదా మనం ఇచ్చింది. యా, ఇది మన యొక్క సబ్నెట్ అనమాట. యుఎస్ ఈస్ట్లో మనకు సబ్నెట్ క్రియేట్ అయింది. అక్కడ ఎందుకు చూపించట్లేదు సబ్నెట్? ఓకే, చూడండి మనకు ఇది క్రియేట్ అయిన సబ్నెట్ అనమాట. మన విపిసికి క్రియేట్ అయిన సబ్నెట్. తర్వాత ఏం చేసాం, రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. ఓకే, మనం క్రియేట్ చేసిన మన రౌట్ అనమాట. ఆ రౌట్కి ఏంది మన యొక్క సబ్నెట్ ఐడి అటాచ్ అయిందనమాట. ఓకే, తర్వాత ఇంటర్నెట్ గేట్వేస్. ఇక్కడ మై ఐజీడబ్ల్యూ మనం ఇచ్చిన నేమ్ మై ఐజీడబ్ల్యూ ఇచ్చాం కాబట్టి మనకు జనరేట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి దీంట్లో రౌట్ టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే అటాచ్ వచ్చేసి మన విపిసి ఐడి అంటే D3. మనం చెక్ చేయాల్సింది వచ్చేసి రౌట్ ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి D3. ఓకే, దీనికి మన యొక్క రౌట్స్ అసోసియేట్ అయినాయా లేదా చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ రౌట్స్ అసోసియేట్ అయినాయి. తర్వాత సైడర్ కూడా మనం ఇచ్చిన సైడర్ రేంజ్ తీసుకొని ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్ అన్నిటిని మనం వెరిఫై చేయొచ్చు అనమాట. సో మనం ఏమనుకున్నాం, మెయిన్గా డిపెండ్స్ ఆన్ గురించి చూడాలి కాబట్టి మనకు సో ఫస్ట్ నేనేం చేశానంటే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీనికి మనం ఏం చెప్పుకున్నాం, EC2 ఇన్స్టెన్స్తో పాటు మనకు ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేయాలనుకున్నాం. సో నేనేం చేస్తా అంటే ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేస్తాను అనమాట. సారీ, రిసోర్స్ ఇక్కడ వచ్చేసి AWS ఈఐపీ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేస్తాం. సో ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే మై ఈఐపీ అని ఇద్దాం.
ఈఐపి ఇచ్చేసి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈఐపి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏమనుకున్నాము, దీన్ని EC2 ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలనుకున్నాం. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టెన్స్ అని ఇస్తే మనకు EC2 ఇన్స్టెన్స్ ఐడి వచ్చేస్తుంది, దానికి అటాచ్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలా, ఇన్స్టెన్స్ అటాచ్ చేయాలన్నమాట. డాట్ myVPC డాట్ ఐడి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, దీనికి మనం వచ్చేసి VPC అవసరం లేదా, ఓకే, మన ఇన్స్టెన్స్తో పాటు VPC వచ్చేస్తుంది కాబట్టి VPC ఐడి లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎలాస్టిక్ ఐపి క్రియేట్ అయింది అనుకోండి, అసోసియేషన్ అన్నది కుదరదు అనమాట. ఎందుకు, మనము ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ని గెట్ చేసుకొని చెప్తున్నాం. అందువల్ల ఏమవుతుందంటే జనరల్గా ఎర్రర్ రావాలా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సిచ్యువేషన్లో ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ రన్ అయ్యి తర్వాత ఎలాస్టిక్ ఐపి రన్ అవ్వాలంటే ఏం చేస్తానంటే డిపెండ్స్ ఆన్ రన్ చేస్తాం. ఓకే, రన్ చేసి చూద్దాం. లెట్స్ ట్రై టెరాఫార్మ్ ఇనిట్. ఫస్ట్ ఎర్రర్ రాకపోవచ్చు, ఎందుకంటే టెరాఫార్మ్కి ఆ ఎబిలిటీ ఉందన్నమాట. ఏది ఫస్ట్ రన్ అవ్వాలా, ఏది సెకండ్ రన్ అవ్వాలా అన్నది ఎబిలిటీ బై డిఫాల్ట్ అది అర్థం చేసుకుంటుంది. సో ఓకే, టెరాఫార్మ్ ఇనిట్, టెరాఫార్మ్ లైక్. ఒకవేళ ఎర్రర్ వస్తే గిన మనం డిపెండ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. రాకుంటే మనం ఏం చేద్దామంటే దీన్ని సపరేట్గా ఒక మాడ్యూల్లో క్రియేట్ చేసి ఆ మాడ్యూల్లో అసైన్ చేసి చూద్దాం. అప్పుడు మనకు గ్యారంటీగా ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక మాడ్యూల్లో ఉన్నదాన్ని ఇంకొక మాడ్యూల్ నుంచి గెట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. సో చూడండి, బై డిఫాల్ట్ ఫస్ట్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. సో మనకు వచ్చేసి ఎటువంటి ఎర్రర్ రాదనమాట. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే EC2 ఇన్స్టెన్స్ బదులు ఈఐపిని ఫస్ట్ రన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము డిపెండ్స్ ఆన్ రన్ చేయొచ్చు. ఓకే, అది కూడా ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. సో నేనేం చేస్తానంటే దానికోసం ఫస్ట్ ఈ రెండు కమెంట్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఈ రెండు డిలీట్ అయిపోతాయి అనమాట, డెస్ట్రాయ్ చేస్తుంది వన్ టెరాఫార్మ్. వన్స్ డెస్ట్రాయ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈఐపిని రన్ చేసడానికి కోడ్ రాద్దాం. కోడ్ ఎలా రాస్తాము, సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ యాడ్ చేస్తాం. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ క్రియేషన్ బదులు ఈఐపి రన్ అవుతుంది అనమాట. సో అర్థమైందా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? EC2 ఇన్స్టెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది కదా. క్రియేట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే దీనికి, ఓకే, డిస్ట్రాయ్ చేస్తున్నావా? లేదు, క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఏం చేద్దామంటే దీనికి అవుట్ సైడ్ది ఇంకొక మాడ్యూల్ క్రియేట్ చేసేటప్పుడు వాయిస్ కట్ అవుతుంది రాదు. మాడ్యూల్స్ క్రియేట్ చేసేటప్పుడు మాడ్యూల్స్లో చెప్తాను. సపరేట్ 2 మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ రన్ చేసిన మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు మనం అర్థమవుతుంది. సో ఎలా రాయాలంటే ఇక్కడ డిపెండ్స్ అపాన్ రాసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే AWS ఇన్స్టెన్స్ myEC2 ఇన్స్టెన్స్ రాస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది బై మిస్టేక్ కానీ లేదంటే టెరాఫార్మ్ దీన్ని కానీ ఫస్ట్ తీసుకున్నది అనుకో, ఏమవుతుందంటే ఫస్ట్ దీన్ని రన్ చేయమని చెప్తుంది. EC2 ఇన్స్టెన్స్ రన్ చేసి తర్వాత మై ఇన్స్టెన్స్ను రన్ చేయమని చెప్తుంది. సో మనం మాడ్యూల్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఆ మాడ్యూల్ అప్పుడు ఏం చేస్తామంటే మల్టిపుల్ మాడ్యూల్స్ రన్ చేస్తాం. ఆ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఒక మాడ్యూల్ నుంచి అవుట్పుట్ని ఇంకొక మాడ్యూల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఆ మాడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేయాలా. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేసి తర్వాత మాడ్యూల్ డిస్కస్ చేసేటప్పుడు ఇది క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం అనమాట. సో టోటల్గా ఈరోజు మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనం VPCని ఎలా క్రియేట్ చేయాలా, VPCకి సబ్నెట్ ఎలా అసోసియేట్ చేయాలా, అసోసియేట్ చేసిన తర్వాత రౌట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలా, రౌట్స్ ఎలా అసోసియేట్ చేయాలా, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలా, అలాగే ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలా. సో ఇవన్నీ వాయిస్ వినిపించట్లేదు. అవునా, అందరికీ అలాగే ఉందా? ఇది రీకనెక్ట్ అయింది. ఓకే,